ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా స్వరాంజలి న్యూస్ ఛానల్లో సంక్రాంతి సంబరాలు భాగంగా పసుపు కుంకుమ వాయనం కార్యక్రమం అలాగే వంటల పోటీ కార్యక్రమం ఎంతో ఘనంగా నెరవేరింది. రథసప్తమి శుభ సందర్భంలో చేసిన ఈ కార్యక్రమానికి మహిళా మణులంతా మంచి ప్రతిస్పందన అందించారు. సంక్రాంతి నుంచి రథసప్తమి వరకు జరిగే ఈ పసుపు కుంకుమ వాయనం కార్యక్రమం అంటేనే సఖీమణులకు చాలా ఇష్టం. ఈ ఇష్టాన్ని గుర్తించి ప్రతి ఏటా గత 10 సంవత్సరాల నుండి ఈ సంబరాల వేడుక స్వరాంజలి ఛానల్లో భవ్యంగా నెరవేరుతూ ఉంది. ఈ వేళ వేదికపై మాజీ మేయర్ శ్రీ కాంచన ఎన్ఎం గారు అధ్యక్షత వహించారు. ప్రముఖులుగా డాక్టర్ శివకాంచి చిప్ప, శ్రీరోగ తజ్ఞ, నగర్ సేవిక రామేశ్వరి బిర్రు, రూపా మామిడాల్ వీరంతా ఉన్నారు. పద్మశాలి కులదైవమైన శ్రీ మహర్షి మార్కండేయ మహాముని వారి ప్రతిమ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కార్యక్రమం యొక్క ప్రస్తావన స్వరాంజలి ఛానల్ ఎండి దయానంద మామిడాల్ వీరు చేస్తూ గత 10 సంవత్సరాల నుండి ఛానల్ ప్రయాణం గురించి తెలియజేశారు. చేసిన మహిళలకు శుభాకాంక్షలను తెలిపారు. ఈ స్వరాంజలి ఛానల్ వేదిక మీకోసమే ఉంది. ఏదన్నా కార్యక్రమాన్ని మీరే సజెషన్ చేసి మీరే ముందుకొచ్చి చేసుకోవచ్చు అని చెప్పారు. संक्रांती संबराలు म्हणजे हळदी कुंकूचा कार्यक्रम आणि महिलांसाठी विविध स्पर्धा असे कार्यक्रम राबवत असतो. तर मागील 10 वर्षापासून आपलं चॅनल सुरू झाल्यापासून आपण प्रतिवर्षी कार्यक्रम छोट्या किंवा मोठ्या प्रमाणात करत असतो. काही वेळेला कार्यालयात किंवा अन्य वेळेला आपल्या ऑफिसमध्येच असे या कार्यक्रमाचं स्वरूप आपण नियोजन करत असतो. तर मागील 10 वर्षापासून आपण चॅनल तेलुगू, मराठी, कन्नडा असे तिन्ही न्यूज सोडून फक्त न्यूज चॅनल म्हणजे न्यूज सोडून सामाजिक बांधिलकी म्हणून आपण तर काही महिलांसाठी प्रोग्राम, काही आपण विद्यार्थ्यांसाठी, काही समाज प्रबोधन असे विविध कार्यक्रम आपण राबवत असतो. न्यूज, मूवी, म्युझिक, एंटरटेनमेंट याच्या व्यतिरिक्त स्वतःचे आपण एक रेसिपी प्रोग्राम, मुलाखतीचा प्रोग्राम आणि चित्रलहरी सगळ्यांना आवडणारा प्रोग्राम असे एक 7-8 प्रोग्राम आपले स्वतःचे प्रोग्राम आपण एक షెడ్యూల్ केलेला आहे. त्याप्रमाणे ఆ తర్వాత తెలుగులో స్వరాంజలి ఛానల్ యొక్క రేణుకా బుధారం వీరు అందరికీ శుభాకాంక్షలను తెలిపారు. ప్రముఖుల స్వాగతం రూపా మామిడాల్, రేణుకా బుధారం వీరి చేతుల మీదుగా చేసిన తర్వాత పొటాటో ఉపయోగించి తయారు చేసి పోటీదారులు తెచ్చిన రెసిపీని ప్రముఖులంతా వీక్షించి గుమగుమలాడే వంటకాన్ని చాలా మెచ్చుకున్నారు. ఇందులో 6 ప్రైజులు తీయడం జరిగింది. మీనాక్షి ఎల్ది ఫస్ట్, లావణ్య భీమన్పల్లి సెకండ్, శాంతా బుధత థర్డ్, కల్పన గుడుమల్ 4th, రూపా రాఫోల్ 5th, సరస్వతి దాసరి 6th ఇలా గెలుపొందారు. అలాగే వైశాలి పెరమల్, రూపా దుస్సా తదితరులు కూడా రెసిపీ చేసుకొని తెచ్చారు. విజేతలందరికీ అఖిల భారత పద్మశాలి మహిళా విభాగం సదస్యురాలు, పవర్లూమ్ విభాగం సురేఖ బోమ్డాల్ వీరి తరఫున గిఫ్టులు అందజేయడం జరిగింది. ఈ సమయంలో ఎంతో ఆనందంగా సఖీమణులు మరాఠీ ఉఖాణాలో భర్త పేరు తీసుకొని మురిసిపోయారు. इंग्रजीत म्हणतात आईस मदर, इंग्रजीत म्हणतात आईस मदर, मी विठ्ठलरावांना म्हणते सोडा माझा पदर. భాగ్యలక్ష్మి రూపవాటిక నర్సరీ యొక్క మిఠా వీరు స్వరాంజలి ఛానల్కు వారి నర్సరీలోని మొక్కలను గిఫ్ట్గా అందిస్తూ తమ మనోభావాన్ని వ్యక్తపరిచారు, సంతోషపడ్డారు. ఇప్పుడు మనము చెట్ల గురించి తెలుసుకోకుంటే, మనం చెట్ల గురించి పెట్టకుంటే ఇప్పుడు నీళ్ళు ఎట్లా మనం కొనుక్కొని తాగుతాం కదా, అట్లా ఆక్సిజన్ కూడా కొనుక్కొని తీసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు మనం ఎప్పుడు ముందు తాగలేకపోతున్నాం, ఇప్పుడు ఆక్సిజన్ కూడా అట్లా ఎంతో వీచేసిన ప్రముఖ అతిథులు తమ మనోభావాన్ని వ్యక్తపరుస్తూ స్వరాంజలి కార్యాల గురించి, మహిళల గురించి, రెసిపీ గురించి చాలా పొగిడారు. फूडचं प्रमाण खूप झालेलं आहे. त्यामध्ये शक्यतो साखर म्हणा, मैदा म्हणा, भात म्हणा हे अवॉइड करायला पाहिजे. यातून ना डायबिटीस सारखे रोग होतात किंवा रक्तदाब किंवा कोलेस्ट्रॉलचे प्रमाण वाढतात. म्हणून पौष्टिक आहार म्हणजे ज्याला आपण कार्बोहायड्रेट्स, प्रथिने आणि चरबी आणि जीवनसत्वे तसेच खनिजे हे सगळं युक्त असलेला आहार म्हणजे पौष्टिक. आपलं जे ताट आहे महाराष्ट्रीयन ताट किंवा आपलं ताट ज्यामध्ये सगळंच आहे ते आपण त्याच्यासाठी आपण प्रमोट करायला पाहिजे. आजकाल सगळे पोरं जंक फूड म्हणा, पिझ्झा, बर्गर असले पदार्थ खातात. त्यामुळे ते लवकरच लठ्ठपणाचा आजार म्हणा किंवा डायबिटीस म्हणा
रक्तदाब अशा अनेक आजाराला बळी पडतात. त्यामुळे आपण सर्वजणांनी पौष्टिक आहारासाठी प्रमोट करूया. त्यात जेणेकरून भाज्या, हिरव्या पालेभाज्या, फळभाज्या आणि इतर म्हणजे लिंबू म्हणा, त्यात व्हिटॅमिन सी वगैरे भरपूर असतात. हे आपल्या आहारात, रोजच्या आहारात असायला पाहिजे. वर्षी मला पण हळदी-कुंकवासाठी बोलवते आणि यावर्षी पण बोलवते, त्याबद्दल शुभेच्छा. तुम्हाला शुभेच्छा आणि मला या ठिकाणी बोलवल्याबद्दल स्वरांजली चॅनलचं आणि संयोजकांनी मला बोलायला संधी दिली त्याबद्दल मी त्यांचाही आभार व्यक्त करते. धन्यवाद. स्वरांजली चॅनलच्या वतीने हळदी-कुंकू कार्यक्रम आयोजित केलेले आहेत. तसेच महिलांसाठी पाककला या ठिकाणी आयोजित केलेला आहे. दरवर्षी त्या स्वरांजली चॅनलच्या वतीने रांगोळी स्पर्धा असू दे, विविध स्पर्धा या ठिकाणी आयोजित करतात. तरी सर्व महिलांनी सहभागी होऊन आपलं जे कलागुणांनी वाव देण्यासाठी या चॅनलच्या माध्यमातून होत आहे. तरी आपण सर्व महिला सहभाग नोंदवावे. आपण जे काही आपलं कला आहे लोकांसमोर येण्याचा प्रयत्न आपण करावे. पण सर्व महिला ఇది సమయంలో సఖీమణులందరికీ పసుపు కుంకుమ వాయనం ఇవ్వడం జరిగింది. స్వరాంజలి స్టూడియోలో డెకరేషన్ శ్రీనివాస్ నాకా వీరు ఎంతో చక్కగా చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గిరీష్ గోస్కి, పురుషోత్తం బుధారం, శ్రీమంత వాడికర్, సప్నా కాంబ్ళే, మంగల్పల్లి అంబాజీ, చైతన్య పెర్మల్ వీరంతా కృషి చేశారు. అలాగే రాణి సామల్, మమతా బుధారం వీరు కూడా ఎంతో సేవను అందించారు. ఈ ప్రసంగంలో విజయతాయి వడ్డేపల్లి, కళావతి చన్నపట్టణ్, సంజీవ్ని సాదుల్, భారతీ సగ్గం, ఈశ్వర అల్వల్, భారతీ బొద్దుల్, సువర్ణ గడ్డం, మంజుషా వల్లాకాటి, పద్మశాలి సఖీ సంఘం అధ్యక్షురాలు మమతా ముద్గుండి, రేణుకా నాగనాథ్ బుధారం, మంజు అల్లి, షేర్ అల్తాయి తదితరులు పెద్ద సంఖ్యలో మహిళల హాజరు ఇక్కడ ఉండెను. తమదైన మధుర శైలిలో లతా దాస్రి వీరు ఎంతో చక్కగా సూత్రాలు చేపట్టారు. అలాగే కృతజ్ఞత అంటేనే వందన సమర్పణ తెలిపారు. మహిళలకు ఈ సమయంలో వివిధ ప్రశ్నలను అడిగి వారు కార్యక్రమంలోకి వన్నె తెచ్చారు. మొత్తానికి ఈ కార్యక్రమం ఎంతో చూడముచ్చటగా జరిగింది. जवळजवळ आपल्या पिढीला संपणार आहे बरं का हे जन्माजन्माची जोडी. आताच्या मुली तर म्हणतात बास ग बाई, एक जन्म कशालाही जातो. सध्याची ट्रेंड अशी चालू आहे. पूर्वीचं